హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ బీది చేంజ్ ఫౌండర్, ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ లావణ్య గుడెల్లి గారు. నమస్తే లావణ్య గారు. నమస్తే శ్వేత. లావణ్య గారు, జనరల్ గా ఎవ్రీ టైం ఒక కొత్త టాపిక్ తో మనం ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటాము. కాకపోతే ఏంటంటే ఈ రోజు కొత్త టాపిక్ అనాలా, దీన్ని చెత్త టాపిక్ అనాలా అనేది కూడా నాకు తెలియట్లేదు. ఎందుకంటే అసలు ఈ టాపిక్ గురించి మాట్లాడాలి అంటే లాస్ట్ 3 to 4 డేస్ నుంచి ఈ టాపిక్ తలుచుకున్నప్పుడల్లా ఒళ్ళంతా ఒక రకమైన దారుణంగా అనిపిస్తుంది. అంటే ఒక సెక్యూర్డ్ ప్లేస్‌లో కోల్‌కతాలో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఒక సెక్యూర్డ్ ప్లేస్‌లో విమెన్‌కి ఎన్ని సంవత్సరాలైనా గానీ సెక్యూరిటీ లేదు అని చెప్పేసేసి అనడానికి మేబీ ఇదొక ఎగ్జాంపుల్ ఏమో. ఒక దిశ ఎంతమంది చిన్న పిల్లల్ని వదిలిపెట్టట్లేదు, పెద్దవాళ్ళని వదిలిపెట్టట్లేదు. దట్ టు ఎడ్యుకేటెడ్ పర్సన్, ఒక పీజీ అంటే ఒక డాక్టర్, అందులోనే అంటే లైక్ ఒక పోలీసులకి ఇన్ఫార్మర్‌గా లైక్ వాలంటీర్‌గా వర్క్ చేస్తున్న ఒక వ్యక్తి. కాకపోతే ఏంటంటే మేబీ ఇవన్నీ కూడా లైక్ అంటే మాట్లాడుకోవడానికి చాలా దారుణంగా అనిపిస్తున్నప్పటికీ కూడా పీపుల్‌కి ఈ విషయం గురించి మనం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ విషయం గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. తప్పకుండా శ్వేత. మనము మొన్నే ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాం. కానీ ఆ రోజు నిజంగా చెప్పాలంటే ప్రతి విమెనే ఒక భయంతో ఇండిపెండెన్స్ డేని సెలబ్రేట్ చేసుకున్నారు. బేటీ బచావో అని గొప్ప గొప్ప నినాదాలు ఇస్తున్నాము, బేటీ పడావో బేటీ బచావో అని. అసలు మనము మన ఆడవాళ్ళని రక్షించుకోగలుగుతున్నామా? ఫస్ట్ క్వశ్చన్. మనం ఈ ఇన్సిడెంట్కి వెళ్ళే ముందు రేపు ఈ ఇన్సిడెంట్ ఇంకో ఇన్సిడెంట్ అవ్వచ్చు, ఎల్లుండి ఇంకో ఇన్సిడెంట్ అవ్వచ్చు. అంటే ఈ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా జస్ట్ ఒక డిస్కషన్ లాగే మిగిలిపోతున్నాయి కానీ నిజంగా జస్టిస్ ఉందా? ఎలా ఉంది అంటే నడి రోడ్లో ఎవరైతే అవి అంటే లైక్ ఆ పను చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ నిందితుల్ని కాల్చి చంపేసినా కానీ అలాంటి వాళ్ళని చూసి ఇంకొకళ్ళు భయపడట్లేదు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఒక నిర్భయ, ఒక దిశ, ఎగైన్ ఇప్పుడు ఈమె అంటే ఆ పేరెంట్స్‌కి కడుపు కోత, తోటి ఫ్రెండ్స్‌కి అదొక చెప్పలేని బాధ. అన్ని రకాలుగా అంటే ఈ విషయం చూసినప్పుడు చాలా ఇదనిపిస్తుంది. సెక్యూరిటీ మీరన్నట్లుగా నిజంగా మ్యామ్ అది ఆ చేంజ్ అనేది అసలు ఎప్పటికి జరగదేమో. చేంజ్ జరుగుతుంది కానీ ఎప్పుడు జరుగుతుంది అంటే సిస్టంలో చేంజ్ వచ్చినప్పుడు. ఎలా వస్తుంది? ఇప్పుడు ఒక ఫ్యామిలీలో చేంజ్ రావాలంటే ఒక 3-4 పీపుల్ కూర్చొని మాట్లాడుకుంటే ఫ్యామిలీలో వాల్యూస్ మారుతాయి. కానీ సొసైటీలో కొన్ని కోట్ల మంది ఉన్నారు ఇప్పుడు మన భారతదేశంలో. ఈ భారతదేశంలో ఇంత జస్టిస్, ఇప్పుడు రేప్స్ జరగగానే మీడియాలో వస్తుంది, మాట్లాడుకుంటున్నాం, మర్చిపోతున్నాము. నెక్స్ట్ వాట్? ఇంకో కేసు, ఈరోజు డాక్టర్, రేపు టీచరు, రేపు యాక్టర్. ఎవ్రీ ప్రొఫెషన్లో విమెన్కి చాలా ఇంజస్టిస్ అనేది నిజంగా జరుగుతుంది. ఇది అందరూ ఒప్పుకోవాల్సిన విషయం. ఇప్పుడు మన ఈ ఇన్సిడెంట్ని చూసుకుంటే 31 years అంటే ఆవిడ ఎంత కష్టపడి చదువుకుంది. మెడిసిన్ కంప్లీట్ చేయాలంటే ఇట్స్ ఎ టఫ్ జాబ్. అండ్ షీఈస్ డూయింగ్ 36 hours షిఫ్ట్, 36 గంటలు పేషెంట్స్ కోసం వర్క్ చేస్తూ. ఆమె పర్సనల్ లైఫ్లో ఆమెకి ఇంపర్ఫెక్షన్స్ ఉండొచ్చు, లేదా షీ హ్యాస్ సో అండ్ సో రీజన్స్. కానీ హాస్పిటల్లో ఎంత సెక్యూరిటీ ఉంటుంది? ఒక హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్లో తను అంత సర్వ్ చేసి ఉన్న ఆ ప్లేస్లో కూడా అంటే నేను పనిచేసే ప్లేస్లో నాకు చావు వస్తుందని ఎవరైనా ఊహిస్తారా? నా చావు కూడా ఎంత ఘోరాతి ఘోరంగా వస్తుందని అసలు ఎవరైనా అది మీరు ఆ రిపోర్ట్ చూస్తే రకరకాలుగా 10 నుంచి 12 అంశాలు. అసలు ఆ అమ్మాయి కాళ్ళని 90 degreesలో వంచేయడము, కళ్ళల్లో గ్లాసెస్. నిజంగా ఈ 2 మాటలు వినగానే అసలు బాడీ ఒక షేక్, గూస్ బంప్స్ వచ్చే ఫీలింగ్ అనేది డెఫినెట్గా వస్తుంది. సో మనం ఈ విషయం గురించి మాట్లాడుకుంటే ఎంత ఇన్సెన్సిటివ్గా బిహేవ్ చేస్తున్నారంటే, ఆల్రెడీ అక్కడ పనిచేస్తున్న వ్యక్తి, అందరూ 5 రోజుల నుంచి ఇదే హాట్ టాపిక్గా మారుతుంది. ఆల్రెడీ అక్కడ పని చేసి హాస్పిటల్ అందరికీ తెలిసిన వ్యక్తి, బయట నుంచి వచ్చి ఒకళ్ళు జరిగిన ఇంతగా ఎవరు మాట్లాడకపోయేవారు కదా. అతను అక్కడే పనిచేసే వ్యక్తి. అండ్ నాకు ఇంకో షాకింగ్, సర్ప్రైజింగ్ ఏమనిపిస్తుంది అంటే, పోలీస్తో వర్క్ చేసిన వ్యక్తి, ఆల్రెడీ గవర్నమెంట్లో ఉండే రూల్స్ తెలుసుంటాయి, రేపు నేను ఒక తప్పు చేస్తే నాకు ఎలాంటి శిక్ష పడుతుందని తెలుసున్న వ్యక్తే తనంతట తాను వెళ్ళి ఒక మనిషిని చంపి, పైచాచిక ఆనందం అంటారు కదా, ఇట్లా అనుభవించి. ఇప్పుడు ఆయన ఇచ్చే స్టేట్మెంట్ కూడా అసలు హ్యుమానిటీకి ఒక కైండ్ ఆఫ్ సవాల్లాగా ఉంది. అంటే నన్ను ఏమైనా చేసుకోండి, నేను రేప్ చేశాను, నాకు ఉరిశిక్ష వేయండి. అంటే ఆ మనిషి మానసిక స్థితిని కూడా మనం చూస్తే, అతని హిస్టరీ చూసినప్పుడు కూడా అతనికి ఆల్రెడీ 3-4 పెళ్ళిళ్ళు అయ్యాయంట. అతను ఫోన్ చెక్ చేస్తే అతను పోన్ అడిక్ట్ అయి ఉండేవాడంట, ఆల్కహాలిస్ట్ అంటే. ఇవన్నీ కూడా చూస్తే ఒక మనిషి చెడ్డ బిహేవియర్ సొసైటీలో ఎంత
డ్రాస్టిక్ అంటే ఒక కైండ్ ఆఫ్ ఇది మానవ బాంబు అంటారు కదా, ఆ మానవ బాంబు పేలితే ఎంత ఎంతైతే నష్టం జరుగుతుందో అదే రకమైన నష్టం జరుగుతుంది. సో ఇప్పుడు అమ్మాయి లాస్ని ఎవరు వెనక్కి తీసుకురాలేరు. ఇప్పుడు నలుగురిని పెళ్లి చేసుకున్నాడు, భార్యలు ఉన్నారు, కరెక్టే. సో అతను నిజంగానే పోర్న్ అడిక్షన్ అయినా ఇంకోటైనా అతనికి ఉన్న కంట్రోల్కి, ఐ మీన్ అతనికి ఉన్న కోరికలకి ఇంట్లో వైఫ్ ఉంది. కానీ పాపం ఏమి అంటే అన్యాయంగా ఇలాంటి ఒక అమ్మాయిని వచ్చి రేప్ చేసి మళ్ళీ ఆ అమ్మాయిని చంపేసేయడం, అది కూడా ఎంత క్రూరాతి క్రూరంగా. అది ఆమె థైరాయిడ్ గ్లాండ్ తో కూడా పగిలిపోయిందంట, వెనకాల అసలు ఆ సర్వైకల్ అంతా విరిగిపోయింది. అంటే అంత దారుణంగా తన ప్రైవేట్ పార్ట్స్ లో బ్లీడ్ అవ్వడం, కళ్ళల్లో నుంచి పోస్ట్ మార్టం చేసేటప్పుడు కూడా బ్లడ్ రావడం, ఆ గ్లాసెస్ పగిలి కళ్ళల్లో కంటి గుడ్ల లోపల గుచ్చుకోవడం. అంటే అసలు ఎంత దారుణం మేడం అసలు ఇది. దాని బదులు అసలు ఆ అమ్మాయిని పాపం చంపేసినా అమ్మాయికి ఇంత టార్చర్ ఉండేది కాదేమో. ఇది మొదటిసారి కాదు కదా, మనం నిర్భయ కేసు చూసినా కూడా నిర్భయను కూడా ఇంతకన్నా దారుణంగా నడి రోడ్డు మీద నిర్భయాన్ని చంపడం జరిగింది. ఆల్మోస్ట్ డికేడ్, 12-13 ఏళ్ళు అవుతుంది అది జరిగి. సేమ్ దాన్నే రిప్లికేట్ చేస్తే ఇప్పుడు నిర్భయ 2.0 అంటున్నారు. అంటే ఇది ఒక ఫ్యాన్సీ స్టేట్మెంట్ అయిపోతుంది. కానీ మరి అసలు మన ప్రభుత్వాలు నిజంగా ఇట్ మైట్ బి కాంట్రవర్షియల్ థింగ్, కానీ మన ప్రభుత్వాలు అసలు ఏం చేస్తున్నాయి? విమెన్ సేఫ్టీకి 11,000 కోట్లు సంథింగ్ సెంట్రల్ గవర్నమెంట్ పెడుతున్నారు. షీ టీమ్స్ అంటారు, లేదంటే ఆ యాప్స్ ఈ యాప్స్ అంటారు. కానీ విమెన్కి నిజమైన సేఫ్టీ అసలు ఎక్కడుంది, ఎప్పుడు వస్తుంది? ఇదొకటి మనం నిజంగా ప్రశ్నించవలసిన విషయం. అది ఏ ప్రొఫెషన్ అయినా మీరు అన్ని వేల కోట్లు పెట్టి గవర్నమెంట్స్ రకరకాల జాబ్ సేఫ్టీ అంటున్నారు. మన ఇప్పుడు ఇండిపెండెన్స్ డే ఒక ముఖ్య నినాదం ఏంటి? గాంధీ గారు ఏం చెప్పారు? అర్ధరాత్రి ఒక ఆడపిల్ల ధైర్యంగా తన పని తను చేసుకోవడానికి, లేదంటే ఒక ప్లేస్ నుంచి ఒక ట్రావెల్ చేయడానికి ఒక ఇండిపెండెంట్ కి ఆయన డెఫినేషన్ ఇచ్చారు. ఆయన అప్పుడెప్పుడో ఇచ్చారు. ఇప్పుడు పట్టపగల ఒక అమ్మాయి బయటకు వెళ్ళడానికి, అండ్ వర్క్ ప్లేస్ లో అది కూడా ఎక్కడో ఏదో ప్లేస్కి వెళ్ళింది, ఏదో ఫారెస్ట్ లో జరిగింది, లేదంటే మనం దిశాను చూస్తే అక్కడ ఎవరూ లేరు, ఒక నైట్ లో తాగున్న ఒక గ్యాంగ్ వచ్చారు, రేప్ చేశారు. బట్ ఇప్పుడు ఈ పర్టికులర్ అమ్మాయిని చూస్తే వర్క్ ప్లేస్ లో ఆల్రెడీ సెక్యూర్డ్ ప్లేస్ లో తెలిసిన పీపుల్, తెలిసిన ప్లేస్, దీన్ని మనం ఎట్లా డిఫైన్ చేయగలుగుతాము? ఇప్పుడు అందరూ డాక్టర్స్ కూడా జస్టిస్ కోసం ప్రొటెస్ట్ చేస్తున్నారు. కానీ ఈ ప్రాబ్లం డాక్టర్స్ది కాదు, విమెన్ది. ఈ ప్రాబ్లమ్ ఒక్క ప్రొఫెషన్ కి సంబంధించింది కాదు, ఈ ప్రాబ్లం కంప్లీట్ విమెన్హుడ్ కి సంబంధించింది. మీరు కిడ్స్ ని చూడండి, కిడ్స్ చూస్తే బస్ డ్రైవర్ రేప్ చేసాడని, స్కూల్లో టీనేజర్స్ని చూస్తే మ్యాథ్స్ టీచర్ లేదంటే పర్టికులర్ టీచర్ అమ్మాయిని ఇలా చేశారని, కాలేజ్లో చూస్తే ప్రొఫెసర్ ఇలా చేశారని, ఇంట్లో కూడా ఫ్యామిలీస్లో చూస్తే లైక్ ఓన్ రిలేషన్స్ కూడా కజిన్ ఇలా చేశాడు, మామగారు ఇలా చేశారు, ఎన్ని స్టోరీస్ మనం వినట్లేదు. అది ఆఖరికి ఇన్సిడెంట్స్ మేడం రీసెంట్ గా కొన్ని వెలుగులోకి రానివి కూడా ఉన్నాయి. ఫాదర్ ఏదో బిజీగా ఉండి తన క్లోజ్ ఫ్రెండ్ ని వాళ్ళ డాటర్ ని పికప్ చేసుకొని రమ్మని చెప్తే, ఏదో అంటారు చూసారా, ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి అంకుల్ అని అతనితో పాటు తిరిగిన అమ్మాయి, ఆ అమ్మాయిని రేప్ చేసి చంపేసేసిన ఇలాంటి సంఘటనలు కూడా చూస్తున్నాం మనం. చాలా దారుణం ఏంటంటే, మనుషుల్లో మనము ట్రాఫిక్లో వెళ్తున్నాము, ట్రాఫిక్ సిగ్నల్ దాటి వెళ్ళిపోతే ఫైన్ పడుతుందని ఒక చిన్న కాన్షియస్నెస్ ఉంది. దానివల్ల కొంతమంది అయినా సరే హెల్మెట్ పెట్టుకోకపోతే నాకు ఫైన్ పడుతుంది, సో నేను కొంతమంది అయినా ఒక 50% అన్న ఫాలో అవుతున్నారు. బట్ రేప్ చేస్తే నిజంగా ఈ పర్టికులర్ అక్యూజ్డ్కి ఉరిశిక్ష పడుతుందో, లేదంటే సో అండ్ సో సెక్షన్ల ప్రకారమో ఇలాంటి శిక్షలు పడుతున్నాయని భయం ఉంటే, ఆ తప్పు చెయ్యాలని ఆలోచన వచ్చినా కూడా కొంతవరకు మనము 100% ఏది మార్చలేము, కానీ కొంతవరకైనా దాన్ని కంట్రోల్ డెఫినెట్గా చేయగలుగుతాము. అండ్ ఈ పొలిటికల్ పార్టీస్లో కూడా ఎంతోమంది రాజకీయ నాయకులని గొప్ప గొప్ప పేర్లు చెప్పుకునే వాళ్ళు కూడా, వాళ్ళ మీద కూడా రేప్ కేసెస్ ఇప్పటికీ ఉన్నాయి. సో నువ్వు ఒక పెద్ద పొజిషన్లో ఉండే రేప్ కేసెస్లో ఇన్వాల్వ్ అయి ఉండి నీకు వెంటనే బెయిల్ వస్తుంది, మళ్ళీ ఒక నాయకుడిగా వస్తున్నావు, నీలా జనాలకి చెప్పాల్సిన నీ పొజిషన్లో ఇలా చేస్తే ఇంకా నార్మల్ హ్యూమన్ బీయింగ్స్, కామన్ మ్యాన్ ఎలా ఆలోచిస్తాడు? నాకు రేపు బెయిల్ వస్తుంది, నేను ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు, ఎన్ని మర్డర్స్ అయినా చేయొచ్చు, ఎన్ని రేప్స్ అయినా చేయొచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్లేస్, నాకు ఇష్టం వచ్చినట్టుగా. మనిషిని జంతువు అనరు, మనిషిని మనిషి అంటారు. ఇప్పుడు ఒక జంతువు మనకి ఊర్లోకి వచ్చింది, పులి వచ్చింది అనుకుందాం, ఆడుకునే పిల్లల్ని తిందంటే దానికి శిక్ష ఇయ్యరు.
బోన్లో పెడతారు, జూలో వదిలేస్తారు, కావాల్సిన ట్రీట్మెంట్ ఇస్తారు. అదే మనిషి విచ్చలవిడిగా ఒక చిన్న పాపను, ఒక అడల్ట్, ఒక టీనేజర్ను, ఒక విమెన్ రేప్ చేశాడంటే ఆయనకు శిక్ష పడాల్సింది. ఎందుకంటే మనిషికి ఆలోచించే విధానం ఉంది, మనిషికి కొన్ని రూల్స్ ఉన్నాయి సొసైటీలో, మనకు ఒక లా ఉంది, మనకు ఒక రాజ్యాంగం ఉంది, మనకు కొన్ని రకాల ఈ పనులు చేయాలి, ఈ పనులు చేయొద్దు. కానీ ఆ పులులు సింహాలే నయం కదా మ్యామ్. ఎప్పుడో ఒకసారి ఊళ్ళోకి వస్తున్నాయి. ఈ క్రూర మృగాలు మనుషుల మధ్యలో తిరుగుతున్నట్టు మంచి వాళ్ళలాగా, అంటే మేకవన్నె పులుల్లాగా కనబడుతూ దారుణంగా చిన్నపిల్లలు లేదు, పెద్దవాళ్ళు లేదు, 6 నెలల పాప దగ్గర నుంచి 60 ఏళ్ల బామ్మ వరకు ఎవరిని వదిలిపెట్టట్లేదు కదా. అంటే ఒక విపరీత పైచాచికత్వం అనాలా. ఇప్పుడు ఒక మనిషిలో కొన్ని కోరికలు వచ్చాయి అనుకుందాము, ఆ కోరికలు నిజంగా టు బీ ఓపెన్ విత్ చాలా దారులు ఉన్నాయి. మనిషికి నిజంగా నీకు శారీరక కోరికలే తీర్చుకోవాలని ఉంటే నీకు చాలా మార్గాలు ఉన్నాయి. నువ్వు ఆలోచించుకుంటే నిజంగా అది తప్పే కాదనుకో, లేదంటే నీకు ఆ సాటిస్ఫాక్షన్ కావాలి. కానీ ఒక మనిషిని చంపే మార్గాన్ని నువ్వు ఎంచుకుంటున్నావు కదా, అది నిజంగా కరెక్ట్ కాదు. ఎందుకంటే చాలా రేప్ కేసెస్లో చూస్తే ఒకవేళ రేప్ చేశారు, ఆ మనిషికి బ్రతికే భాగ్యమైన ఉందంటే లేదు. రేప్ చేయడం, చంపేయడం, రేప్ చేయడం, చంపేయడం, ఇలా చేయడం వల్ల రేపు నిజంగా ఒక మంచి డ్రీమ్స్ ఉన్న ఒక అమ్మాయినే తీసుకుందాము, బయటికి వెళ్ళి చదవాలి, బయటికి వెళ్ళి జాబ్ చేయాలంటే ఫ్యామిలీలో డెఫినెట్ గా, ఇప్పుడు నా డాటర్ నేను బయటికి పంపించాలంటే డెఫినెట్ గా భయం వేస్తుంది. రేపు ఏమవుద్దు, నా డాటర్ నిజంగా ఇండిపెండెంట్ స్ట్రాంగ్ అయినా కానీ ఉన్న సొసైటీ మంచిది అయి ఉండాలా అనే క్వశ్చన్ పేరెంట్స్ కి ఎరేజ్ అవుతుంది. ఇప్పుడు భారతదేశంలో ఇంత విమెన్ ఎంపవర్మెంట్ తీసుకొస్తున్నామని రకరకాల పొలిటికల్ పార్టీస్ మాట్లాడుతున్నాయి. విమెన్ ఎంపవర్మెంట్ మీరు 100 జాబులు తెస్తే సరిపోదు, విమెన్కి ఆ జాబ్స్లో విమెన్కి సేఫ్టీ ఉండాలి. విమెన్ ఇప్పుడు స్పేస్లోకి వెళ్తున్నారు, స్పేస్ని కూడా అంటే అంతరిక్షాన్ని దాటామంటున్నాము కానీ అసలు భూమి మీద మనకున్న సమస్యల్ని విమెన్ సాల్వ్ చేసుకోగలుగుతున్నారా? అంతరిక్షాలు దాటడం చాలా తేలిక అనిపిస్తుంది మేడం ఈ సమస్యలతో కంపేర్ చేస్తే. అండ్ ఇంకొకటి ఇక్కడ చూస్తే మేడం, అక్యూజ్ యాక్చువల్గా ఒక్కళ్ళు కాదు చాలా మంది ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు కదా, బట్ దీన్ని బయటకు రానివ్వకపోవడానికి కూడా ఏమైనా రీజన్స్ ఉన్నాయంటారా? అంటే సైన్స్ డాక్టర్ రిపోర్ట్ ప్రకారం మీకు తెలిసినట్టుగానే స్పమ్స్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ డిఫరెంట్ క్వాంటిటీ ఉంది స్పమ్ ఆమె బాడీలో అని, దాన్ని బట్టి ఈజీగా చెప్తున్నారు ఇట్స్ అ గ్యాంగ్ రేప్. సో గ్యాంగ్ రేప్ అన్నప్పుడు డెఫినెట్గా ఒక్కరికి మించి ఇద్దరు, అట్లీస్ట్ 2 నుంచి 3 ఇలా డిఫరెంట్ పీపుల్ ఉంటారు, కానీ అది ఇంతవరకు బయటికి రావట్లేదు. ఇంకా సాడ్ థింగ్ ఏంటంటే ఈ పర్టికులర్ కాలేజ్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ జరిగిన రేప్ని సూసైడ్ అని వాళ్ళు ఒక కస్టమైజ్డ్, అంటే ఒక ఫ్యాబ్రికేటెడ్ స్టోరీస్ క్రియేట్ చేసి పేరెంట్స్ కూడా ఆ బాడీని చూడడానికి వీలు లేకుండా అట్లీస్ట్ ఒక చిన్న ఫోటో తీసుకోవడానికి వాళ్ళకి అనుమతించారంటే, అంటే ఇది ఖచ్చితంగా ఒక స్ట్రాటజిక్ క్రైమ్ స్టోరీ లాగే అనిపిస్తుంది నాకైతే. ఇది ఒక సినిమాటిక్ లెవెల్లో ఉంది మ్యామ్, అంటే ఒక క్రైమ్ థ్రిల్లర్ లా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఎన్నో హాస్పిటల్స్ లో ఎంతో ట్రైనీ డాక్టర్స్ ఉంటారు, ప్రతి ఒక్కరికి ఇలా జరుగుతుంది అనుకోలేము కదా. ఈ పర్టికులర్ 31 ఇయర్స్ రెసిడెంట్ డాక్టర్కి ఆవిడ అంత కష్టపడి చదువుకొని షిఫ్ట్ చేసి తిని పడుకున్న తర్వాత ఈ పర్టికులర్ గ్యాంగ్ వచ్చి రేప్ చేస్తారు, ఇక్కడ చచ్చిపోతానని ఎప్పుడు కల్లో కూడా ఊహించదు కదా. సో దీని వెనక ఏముంది అని అంటే డెఫినెట్ గా ఈ గవర్నమెంట్ కానీ సిఐడి కానీ వీళ్ళే పర్టికులర్ యాక్షన్స్ తీసుకోవాలి. ఇప్పుడు సిఐడి కూడా 6 ఇష్యూస్ మీద వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. ఒకటి, అది నిజంగా ఒక్క పర్సన్ చేసిన రేపా లేదంటే ఒక్కరికి మించి ఎక్కువ మంది చేశారా. 2, ఎవిడెన్స్ ఎక్కడ మాయమయ్యాయి, అంటే ఆవిడ ఎవిడెన్స్ ఎక్కడ, వెంటనే పోస్ట్ మార్టం చేశారు, వెంటనే క్రిమేషన్ సెరమనీ అయిపోయింది, ఆవిడ ఎక్కడ కూడా ఎవిడెన్స్. అండ్ ఇంకో ఫన్నీ థింగ్ ఏంటంటే ఆ పర్టికులర్ కాలేజ్ ఇప్పుడు రెన్యువేషన్ స్టార్ట్ చేశారంట. రెనోవేషన్, ఆ సెమినార్ హాల్ అని ఏదైతే చెప్తున్నారో దానికి సంబంధించిన రెనోవేషన్స్, కన్స్ట్రక్షన్స్, ఈ పర్టికులర్ కేసు ఇప్పుడు పరిశోధనలో ఉన్న ఈ పర్టికులర్ టైంలోనే వాళ్ళు రెనోవేషన్ స్టార్ట్ చేశారు. సో అది కూడా చాలా స్ట్రాటజిక్గా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారని కూడా చెప్పొచ్చు. సో మొత్తం ఒక మిస్టీరియస్ గా, అంటే దీన్ని ఇలా జరిగిన సంఘటనని ఆ కాలేజ్ వాళ్ళు కూడా ఒక రకంగా సపోర్ట్ చేస్తున్నారు, అండ్ ఎవరైతే చేశారో వాళ్ళని సేవ్ కూడా చేస్తున్నారు అనుకోవచ్చు. ఇండైరెక్ట్లీ మనకి అదే సిగ్నల్ వస్తుంది కదా, వాళ్ళు మిక్స్డ్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇప్పుడు ఆ కాలేజ్ మేనేజ్మెంట్ కూడా అమ్మాయి ఒక్కతే సెమినార్ హాల్లో ఎందుకు పడుకుంది అనే క్వశ్చన్ వాళ్ళు రైజ్ చేస్తున్నారు. ఇప్పుడు తను వర్క్ చేసిన ప్లేస్ నిజంగా అక్కడ డాక్టర్కి రెస్ట్ ఏరియా లేదు, మేబీ దానికి ఆ సెమినార్ హాల్లో రెస్ట్ తీసుకోవాలనిపించింది, వెళ్ళింది, కానీ తను తప్పు చేయలేదు కదా. సో దాన్ని ఒక డిఫరెంట్ క్వశ్చన్ గా, అమ్మాయి ఒంటరిగా వెళ్ళొద్దు సెమినార్ హాల్ కంటే, తను తిరిగిన ప్లేసే, తను అన్ని ఇయర్స్ వర్క్ చేసి పోస్టింగ్ అవుతున్న ప్లేసే కదా, తను ఎప్పుడు ఊహించి ఉండకపోవచ్చు. సో సిఐడి మాత్రం ఈ 6 థింగ్స్ పైన చేస్తున్నారు. బట్ ఈ రూట్ కాజెస్ మనం ఆలోచిస్తే, ఫస్ట్ థింగ్
చిన్నప్పటి నుంచి విమెన్కి కానీ మనం నార్మల్గా ఏం చెప్తాము, అమ్మాయిల్ని గౌరవించండి అని చెప్తాము. అమ్మాయిల్ని కాదు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా ప్రతి మనిషిని గౌరవించండి, ప్రతి మనిషితో మంచిగా మెదులుకోండి. మనకి ఇప్పుడు స్కూల్స్లో కూడా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని, సెక్స్ ఎడ్యుకేషన్, రకరకాల ఎడ్యుకేషన్స్ అవుతున్నాయి. స్టిల్ ఇట్స్ హ్యాపెనింగ్. అయితే మనకి ఎక్కువగా మెన్ డామినేట్ సొసైటీ ఉంది ఇప్పటికి, మనం ఒప్పుకోవాలి. స్టిల్ దేర్ ఆర్ వెరీ గుడ్ మెన్ అందరూ కూడా చెడ్డవాళ్ళనే దాన్ని నేను ఒప్పుకోను. దెర్ ఆర్ గుడ్ మెన్, కానీ మెన్ డామినెంట్ సొసైటీలోనే విమెన్ ఇంకా వర్క్ చేస్తున్నారు. సో ఈ థాట్ ప్రాసెస్ ఫ్యామిలీస్ నుంచి మారాలి ఫస్ట్. సెకండ్, మీడియాలో అంటే ఇంటర్నెట్ మన అరచేతిలో ప్రపంచం అంటాము. సినిమాల్లో కూడా విమెన్ని తిట్టడాన్ని ఒక కామెడీగా చూపిస్తారు, విమెన్ని ఒక సెక్స్ ఆబ్జెక్ట్ లాగా చూపిస్తున్నాము. విమెన్ని బూతులు తిట్టడం కానీ, లేదంటే విమెన్ మీద జోక్స్ వేయడం కానీ, ఇల్లీగల్ ఎఫైర్స్, రకరకాల విమెన్ స్టోరీస్ని ఒక ఆబ్జెక్టిఫైన్ చేస్తున్నాము. సో అలాంటి మూవీస్ని నిజంగా బ్యాన్ చేసినప్పుడు, ఎందుకంటే మూవీ డెఫినెట్గా సొసైటీని ఇంపాక్ట్ చేస్తుంది. మూవీ నుంచి మంచి తీసుకునే వాళ్ళు ఉంటారు, చెడు తీసుకునే వాళ్ళు ఉంటారు. అండ్ థర్డ్ థింగ్, పొలిటికల్ రివల్యూషన్లో డెఫినెట్గా గవర్నమెంట్స్, ఏ పార్టీ అయినా, ఒక మనిషికి సేఫ్టీ లేనప్పుడు ఏ పార్టీ ఉన్నా దెర్ ఇస్ నో యూస్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, నువ్వు ఏ జెండర్కైనా, విమెన్ గురించి మాట్లాడట్లేదు నేను, మెన్ గురించి కూడా. ఒక మనిషికి సేఫ్టీ లేనప్పుడు మన సొసైటీలో పొలిటికల్ పార్టీస్ ఏం చేస్తున్నాయి, వాళ్ళ పాత్ర చాలా చాలా ఉంది. సో ఈ 3 రూట్ కాజెస్ పైన నిజంగా మనం అందరము, గవర్నమెంట్స్ అండ్ పొలిటికల్ మీడియా, వీళ్ళందరూ కూడా వర్క్ చేయాల్సిన అవకాశము, ఆపర్చునిటీ ఎంతైనా ఉంది. దెన్ వీ కెన్ అట్లీస్ట్ సాల్వ్ సర్టన్ పర్సెంటేజ్ ఆఫ్ దీస్ ప్రాబ్లమ్స్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.